కాదేది కళకు అనర్హం అని కవులు చెప్పుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఏది పడితే అది చేస్తే ప్రేక్షకులు చూస్తారు, పైకెత్తేస్తారు అనుకుంటే పొరపాటే. ఏది చేసినా ఎవ్వరినీ నొప్పించకుండా చేయటమే టాలెంట్. మా చేతిలో కళ ఉంది, ఏది పడితే అది చేస్తా, దేవుళ్లను అవమానిస్తా, ఇష్టం వచ్చినట్టు చూపిస్తా అంటే ఎవ్వరూ చూస్తూ ఉండరు. సోషల్ మీడియా వచ్చాక ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ తొక్కాలో నెటిజన్స్కి బాగా తెలుసు. ముఖ్యంగా దేవుళ్లను అవమానిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది కనడియన్ ర్యాపర్ జెనెసిస్ యాస్మిన్ మోహన్ రాజ్. ఈ మధ్య ఆమె చేసిన ఒక సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రూ బ్లూ పేరుతో ఆమె ఒక సాంగ్ చేసింది. అందులో మహిళల ఆవేదనను, వారికి ఉండే కోరికలను చాలా పచ్చిగానే చెప్పింది. లిరిక్స్ ఎలా ఉన్నా, ఆమె ఎలా పాడినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆమె వేసుకున్న కాస్ట్యూమ్, ఆమె చేసిన పనులు మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. హిందూ, క్రిస్టియన్ మతాలను అవమానించేలా ఉన్నాయి. కాళీమాతకు ప్రతిరూపంగా ఉన్న బ్లూ కలర్ను ఒంటి నిండా పూసుకుని ఆమె రూపాన్ని రీక్రియేట్ చేయాలని చూసింది. ఇక ఆ రూపంలోనే క్రిస్టియన్స్ ఎంతో పవిత్రంగా భావించే సిలువను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించింది. నాలుకతో నాకుతూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఆ సిలువను పెట్టి చాలా నీచంగా దేవుళ్లను అపహాస్యం చేసింది. ఇక ఈ ప్రదర్శనను క్రియేటివిటీ అని చెప్పుకొస్తూ యూట్యూబ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అన్ని దేశాల్లో వైరల్గా మారింది. హిందూ, క్రిస్టియన్ మతాలనే ఆమె టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంత నీచంగా ఇలా చేయటానికి ఆమెకు సిగ్గుగా అనిపించటం లేదా అంటే అది కళ అని, క్రియేటివిటీ అంటూ చెప్పుకొస్తుంది. అయితే అది క్రియేటివిటీ అంటే మాత్రం జనాలు ఊరుకుంటారా? ట్రోల్స్తో అమ్మడుని ఏకిపారేస్తున్నారు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇంత నీచానికి దిగజారుతావా అంటూ కొందరు, అసలు ఇది క్రియేటివిటీనా అని ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. కళ పేరుతో దేవుళ్లను అవమానించటమేంటి? క్రియేటివిటీ పేరుతో ఎన్నో కోట్ల మంది నమ్మే దేవుళ్లను అవమానించి వారి మనోభావాలను దెబ్బతీయటం ఎంత దారుణం! అసలు ఈ ర్యాప్లో దేవుళ్లను అస్తమించాలని నీకెవరు చెప్పారు? క్రిస్టియన్, హిందూ మతాలని ఎందుకు టార్గెట్ చేశావని నెటిజన్లు చాలా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ను ఆమెను బ్యాన్ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దైవత్వానికి, లైంగికతకు జోడించి ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అవుతున్న జెనెసిస్ ఇక ముందు ఇలాంటి సాంగ్స్ చేయకుండా ఉండాలంటే కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఈ ట్రోల్స్పై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.